హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను చేసిన తప్పులు మీరు చేయొద్దని ఈ వీడియో నేను మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందని చాలామంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ముందే ప్రిపేర్ అయ్యి ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏమన్నా అయినా బాధపడే బదులు ముందే తెలుసుకుంటే చాలా బెటరు. నాకు కూడా తెలియదు. నేను ప్రెగ్నెంట్ టైంలో చాలా వీడియోస్ చూసేదాన్ని. మనకి ఎవరిని అడగాలో ఎవరిని అడగకూడదో కొన్ని తెలీదు. కొందరికి వీళ్ళకి తెలుసో తెలియదో అని మనం డౌట్ పడతాము. నేను కూడా చాలా వీడియోస్ చూసేదాన్ని ప్రెగ్నెంట్ టైంలో. కొన్ని వీడియోస్ చూసి కొన్ని తెలుసుకున్నాను. కొంతమంది కొన్ని చెప్పరు. బట్ నేను ఈ వీడియోలో అన్నీ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇది ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్ చేస్తాను నాకు తెలిసినవి. ఇప్పుడు ఏం తినకూడదో మనం అది చెప్పుకుందాము. వేడి చేసే వస్తువులు తినొద్దండి. వంకాయ, ఆలు, చికెన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే బనానా తినొద్దు, కడుపులో ఉన్న బేబీస్కి నంజు ఫామ్ అవుతుందని అంటారు. నేనైతే బనానా తినలేదు. తిన్నా కొంచెం రోజుకొకటి హాఫ్ అలా తింటే బెటరే. ఏం తినాలో ఏం తినకూడదో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందు తినకూడదు చెప్పుకుందాం, తర్వాత తినాల్సినవి చెప్పుకుందాం. ఫస్ట్ తినకూడనివి ఏంటంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే పైనాపిల్, పొప్పాయ అస్సలు తినొద్దండి. మళ్ళీ పొప్పాయలో కూడా టైప్స్ ఉంటాయి. పొప్పాయలలో ఏంటంటే బాగా పండింది తింటే ఏం కాదు. కచ్చ పండు ఉంటుంది కదా, గ్రీన్ కలర్ అది తింటే ప్రెగ్నెన్సీ పోతుందంటారు. అది నిజమేనండి. పండు తింటే ఏం కాదంటారు. ఫస్ట్ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే తినకపోతే బెటరు. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి ఒక 4-5 మంత్స్లో 4-5 మంత్స్ అయ్యాక పండింది తింటే ఏం పర్లేదు. పైనాపిల్ తినొద్దు. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళు కచ్చా పొపాయ, పైనాపిల్, బనానా కూడా తినొద్దు. కొంతమంది తినాలి అంటారు. బట్ తినకపోతే చాలా బెటరు. చికెన్, కాఫీ, టీ ఇలాంటివి తినకపోతే చాలా బెటర్ అండి. తినాల్సినవి ఏంటంటే ఇంకా అన్నీ తినొచ్చు, ఇవి కాకుండా మిగిలినవి అన్నీ తినొచ్చు. మళ్ళీ నైట్ టైము నాన్ వెజ్ అస్సలు తినొద్దండి. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి అది అరగదు. కొంచెం స్టమక్ ప్రాబ్లము, మళ్ళీ లేని ప్రాబ్లమ్స్ వస్తాయి. మధ్యాహ్నం తింటే బెటరు. నాన్ వెజ్ ఏదైనా ఉంటే మధ్యాహ్నం తింటే చాలా బెటరు. నైట్ పడుకునే ముందు కంపల్సరీ పాలు తాగాలి. పాలు కొంతమంది ఏంటంటే కొబ్బరి బొండం తాగితే వేడి చేస్తుంది, యూరిన్ తరచు వస్తుంది అని చెప్తారు. అది కూడా నిజమేనండి. రోజుకు ఒక కొబ్బరి బొండ తాగితే పర్లేదు. కొంతమంది 2-3 అలా తాగేస్తారు. రోజుకొకటి సరిపోతుంది. ఎక్కువ తినాలి అనిపించినప్పుడు బనానా తినాలని చాలామంది కోరిక ఉంటుంది. హాఫ్ తింటే సరిపోతుంది. మరీ ఎక్కువ బనానా తిన్నా అది కొంచెం నా వరకు నాకు డేంజర్ అయింది. అది మీ ఇష్టం, తినాలో తినకూడదు మీ డాక్టర్ని అడిగి మీరు తింటే బెటరే. మెయిన్ బేబీ మంచి హెల్తీగా మంచి వెయిట్తో పుట్టాలి అనుకున్న వాళ్ళేమో డ్రై ఫ్రూట్స్ తినాలి. నైట్ బాదం ఒక 5 నానబెట్టుకొని మార్నింగ్ లేసాక ఫస్ట్ పొట్టు తీసుకొని 5 బాదం తిన్న తర్వాత ఒక 3 to 5 డేట్స్, కాజు, కిస్మిస్, జీడిపప్పు ఇవి తింటే చాలా బెటరు. డ్రై ఫ్రూట్స్ చాలా మంచిదండి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి. పిల్లలు కూడా చాలా మంచిది. కొన్ని వీడియోస్ చూసాక కొంచెం క్లారిటీగా వచ్చిన తర్వాత డాక్టర్తో మాట్లాడాక కూడా నాకు క్లారిటీ వచ్చింది. వీక్ ఉండడం వల్ల అలా అవుతుందని. మళ్ళీ నాకు ట్విన్స్ కదా ఫస్ట్ టైము. సో అప్పుడు నేను నా బ్లడ్ 9 ఉండేది. చాలా బక్కగా ఉండేదాన్ని, చాలా వీక్ ఉండేదాన్ని. సో నాకు అందుకే అలా బ్లీడింగ్ అయింది. తర్వాత 2nd మంత్ నుంచి ఇంకా బ్లీడింగ్ ఆగిపోయింది. 1 or 2 days అట్లా కనిపించింది కానీ మళ్ళీ కాలేదు. తర్వాత ట్విన్స్ అని నాకు 3rd మంత్లో తెలిసింది.
ఎన్టీ స్కాన్ అనుకుంటా. ఫస్ట్ థర్డ్ మంత్లో స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్లో మాకు ట్విన్స్ అని తెలిసింది. కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. బెడ్ రెస్ట్ కూడా కంప్లీట్ బెడ్ రెస్టే తీసుకున్నాను. అసలు అన్ని బెడ్ దగ్గరికే వచ్చేవి. కానీ అబార్షన్ అయింది. అబార్షన్ ఎందుకు అయిందంటే అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ కరోనా టైము 2020లో. అది మళ్ళీ నాకు కన్సీవ్ అయింది కూడా జనవరిలో. అప్పుడే ఇంకా కరోనా స్టార్టు. అప్పుడే ఫస్ట్ లాక్డౌను. మార్చికి వచ్చేసరికి అంటే నాకు డిసెంబర్ ఫస్ట్ వీక్ అట్లనే అప్పుడే కన్సీవ్ అయింది అని మనకు తెలవడానికి జనవరి అప్పుడు తెలుస్తుంది కదా. అట్లా తెలిసింది. తర్వాత ఏప్రిల్లో అబార్షన్ అయింది. అబార్షన్ ఎందుకు అయిందంటే మేము రెగ్యులర్ చెకప్కి వెళ్ళాలిగా 1 మంత్కి ఒకసారి. లాక్డౌన్ వల్ల మేము డాక్టర్కి ఫోన్ చేసి ఇట్లా రావాలా అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువ వస్తుందమ్మా, వాళ్ళకు కొంచెం తొందర స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ లాక్డౌన్ కూడా మీరు అక్కడే ఉండండి, మేము మెడిసిన్ ఫోన్లో చెప్తామని చెప్తే మేము మెడిసిన్ తీసుకున్నాము. మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకొని నేను వాడిన 2 డేస్కే నాకు ఏమైందంటే ఉమ్మినీరు పోవడం స్టార్ట్ అయింది. కానీ నాకు అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఉమ్మినీరు అని తెలియలేదు. అమ్మతో చెప్దామంటే అంటే నాకు యూరిన్ ఒక 1 అవర్కి 2 టైమ్స్ అట్లా ఊకే రావడం వచ్చింది. సరే యూరినే ఆగట్లేదేమో, యూరినే ఊకొస్తుందేమో అనుకున్నా. అంటే ఉమ్మనీరు అంటే మనం ఆపితే ఆగదు, యూరిన్ అంటే మనం ఆపితే ఆగుతుంది. కానీ అది కంటిన్యూగా పోతుంది. ఒక 1 డే చూశాను అట్లనే పోతుంది. స్టమక్ పెయిన్ ఇట్లా ఏం రాలేదు, బ్లీడింగ్ కూడా కాలేదు. నాకు కంటిన్యూగా అట్లనే పోతుంది. అట్లనే పోయేసరికి నేను అమ్మతో చెప్పాను మార్నింగ్ చెప్తే అమ్మ వాళ్ళు అన్నారు, అమ్మ కూడా అర్థం కాలేదు. మళ్ళీ నేను డాక్టర్ ఫోన్ చేశాను, ఇలా యూరిన్ ఊకొస్తుంది, వైట్గా ఆపిన ఆగట్లే పోతుందని చెప్తే వాళ్ళు అన్నారు అది ఉమ్మునీరే అమ్మ, నువ్వు ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి రా అంటే మేము హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ నుంచి సిటీకి రాశారు. సిటీకి వెళ్ళాక ఆమె ఫస్ట్ వాళ్ళు లోపల నుంచి చెక్ చేస్తారు కదా, ఆమె చెక్ చేసి కొంచెం జారిందమ్మా, మీరు ఒక 3 డేస్ ఉండాలి, అబార్షన్ అని ఏం చెప్పలేదు, ఒక 3 డేస్ హాస్పిటల్లో ఉండాలి, అబ్జర్వేషన్లో ఉంటే మేము చెప్దామన్నారు. 3 డేస్ ఉన్నాము. 3 డేస్ కంటిన్యూగా నాకు రోజుకు 3-4 సెలైన్స్ ఎక్కించారు, ఇంజెక్షన్స్ చేశారు, టాబ్లెట్స్ ఇచ్చారు. మేము ఏం అడగడానికి కూడా లేదు. సరే 3 డేస్ తర్వాత వెళ్తామని మేము మార్నింగ్ ఆటోని రమ్మని మేము వెహికల్ మాట్లాడుకున్నాము. మార్నింగ్ 4 o'clock లాక్డౌన్ కదా టైంలో, నైట్ మాట్లాడుకున్నాము మార్నింగ్ వెళ్ళొచ్చు అని. మేము నైట్ మాట్లాడుకున్నాక మార్నింగ్ 4 o'clock ఇలా రమ్మన్నాము. మేము ఇప్పుడు ఆ కరోనా టైంలో ఎక్కువ మార్నింగే జర్నీ చేసేవాళ్ళు. డేలో కొంచెం పోలీసులు అట్లా ఉంటారు కదా, ఎట్లయినా పేషెంట్ అంటే ఏమన్నారు, కానీ మార్నింగ్ 4 o'clockకి రమ్మన్నాము. సరే అని మాట్లాడుకున్నాము. నైటు 11 to 12 నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అది పెయిన్స్ అంటే నాకు మళ్ళీ అది పెయిన్స్ అని తెలియదు, కొంచెం రావడం మళ్ళీ తగ్గిపోవడం, 5 minutesకి ఒకసారి రావడం తగ్గిపోవడం అట్లనే జరిగింది. 12 నుంచి 1-2 దాకా చూశాను. తర్వాత అమ్మకి చెప్పాను. అమ్మకి చెప్పిన తర్వాత వాళ్ళు నర్సుకి చెప్పారు. వాళ్ళు అసలు లేవట్లే, రెస్పాండ్ కూడా కాలేదు. మార్నింగ్ 5 o'clockకి ఒక జూనియర్ డాక్టర్ వచ్చారు. జూనియర్ డాక్టర్ వచ్చి ఆమె చెక్ చేయాలి కదా, ఆమె చూసింది, జారింది, మాకు అబార్షన్ అని చెప్పారు. సో మేము షాకింగ్, అబార్షన్ ఏంటి, 3 రోజులు ఉండమన్నారు, తీసేయడం అంటున్నారు, మేము 3 రోజులు ఉండమని అబ్జర్వేషన్లో ఉండమని వెళ్ళమన్నారు కదా, అబార్షన్ ఏంటి అని మా వాళ్ళు అడిగారు. నాకు అప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ లేదు, ఫుల్ పెయిన్స్. తర్వాత మార్నింగ్ 5కి జూనియర్ డాక్టర్ వస్తే మళ్ళీ మధ్యాహ్నం 12 o'clock సీనియర్ డాక్టర్ వచ్చి వాళ్ళు అప్పుడు చెక్ చేసి అప్పటి నుంచి కంటిన్యూ పెయిన్సే నాకు. వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ చేశారు, అది మొత్తం కిందికి జారి ఫుల్ బ్లీడింగ్ అయింది. మధ్యాహ్నం 2 o'clockకి అప్పుడు మళ్ళీ నార్మల్ చేసి తీసేశారు. ఇట్లా ఇంజెక్షన్ లేదు, ఏం లేదు, అది ఆపరేషన్ కాదు, 2 babies నార్మల్ చేసి తీసేశారు. ఒకరు వచ్చాక ఆమె వస్తాను వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆమెను పంపించి అప్పటిదాకా ఒక్కరిడే అని ఆపరేషన్ థియేటర్లో ఉంచారు. ఒక్కదాన్నే ఉన్నాను. మళ్ళీ సెకండ్ బేబీ రావడానికి ఒక 5 minutes పట్టింది. ఆ సెకండ్ బేబీ మళ్ళీ ఇంకొకరు వచ్చి బయటికి తీశారు. అప్పుడు వాళ్ళు చేసిన దానికి మేము ఏమనలేదు. అప్పుడు లాక్డౌను, ఎవరు అడగడానికి లేదు.
మేమున్న ఆ బాధకి సిచ్యువేషన్కి పాప బాబంట ఒక్కొక్కరు 1.5 ఉన్నారు. సో ఇది ఎందుకు షేర్ చేశానంటే మాటలు కూడా రావట్లేదు. ఇప్పుడు ఇది ఎందుకు షేర్ చేశానంటే ఉమ్మనీరు అనేది పోయేది తెలియదండి. నేను అసలు ఇది అదే రోజు హాస్పిటల్ వెళ్ళేది ఉంటే బాగుండేమో, అలా రాకుండా కుట్లు వేసేవారేమో. మరి నేను అది చేసిన తప్పు. నేను చేసిన తప్పు ఎవరు చేయకండి. ఇది ఉమ్మనీర కాదా, మీరు తెలిసిన వాళ్ళ వీడియోస్ అయినా చూడండి. నేను చేసిన తప్పు ఎవరు చేయకండి. నేను నాకు జరిగిన అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చేసిన తప్పు ఎవరు చేయకండి. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైందంటే మళ్ళీ ఒక 4-5 months తర్వాత మళ్ళీ మా జున్ను కడుపులో పడడం, అంటే కన్సీవ్ అవ్వడం, మళ్ళీ మా జున్ను తర్వాత 1.5 మా బిన్ను పుట్టింది. ఇప్పుడు సో హ్యాపీ, మేము హ్యాపీగా ఉన్నాము. ఆ పాప బాబాయ్ వీళ్ళు అనుకున్నాము, బట్ అది మాత్రం మేము మర్చిపోలేము. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరికో ఏమో కానీ మాకైతే మేము అది మర్చిపోలేము మా లైఫ్లో. నేను ఇది మీతో షేర్ చేసుకోవడానికి రీజను, నేను చేసిన తప్పు మీరు చేయొద్దనండి. బ్లీడింగ్ అయినా కొంచెం కడుపు నొప్పిలాగా అనిపించిన ఇమీడియట్గా మీరు డాక్టర్తో మాట్లాడితే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. వీడియోస్ చూసుకుంటా వీళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు ఎవరు అంత ఇరెగ్యులర్ చేయొద్దని నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. కూర్చున్నాను. మళ్ళీ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ మా జున్ను కడుపులో ఉన్నప్పుడు ఒక్క బనానా కూడా తినలేదండి. చికెన్ అస్సలే ముట్టలేదు, కూల్ డ్రింక్స్ తాగలేదు, కొబ్బరి బొండాలు అంటారు కదా అవి కూడా తీసుకోలేదు. ఆ 2 ప్రెగ్నెన్సీలు ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలా అయిందని సెకండ్ మా పాప అప్పుడు కూడా చికెను మటన్ తినొచ్చు, కానీ ఎక్కువ తిన్నా అరగదండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి. నైట్ టైం అయితే అస్సలు నాన్ వెజ్ ముట్టద్దు. మార్నింగ్ టిఫిన్స్, డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటేనే హెల్తీగా ఉంటారు బేబీస్. బేబీస్ మంచి హెల్తీగా మంచి వెయిట్తో 3 kgs అలా పుట్టాలంటే మెయిన్ డ్రై ఫ్రూట్స్ యాపిల్స్ ఇవి తీసుకోవాలండి. నైట్ పడుకునే ముందు కంపల్సరీ పాలు తాగాలి. మార్నింగ్ మళ్ళీ నైట్ కంపల్సరీ పాలు తాగాలి. టీ కూడా తాగొద్దండి, టీ తాగొద్దు. కాఫీ అయితే అస్సలు తాగదు. టీ అంటే ఎప్పుడైనా హెడేక్ ఉన్నా 1 డేకి 1 టైం తాగితే సరిపోతుంది అని కాఫీ అస్సలు తాగొద్దు. అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రెగ్నెంట్ టైంలో మీ పిల్లల కోసం మీరు అది తాగకుండా ఉండాలి. కొంతమంది ఏమంటారంటే ప్రెగ్నెంట్ టైంలో పనులు చేసుకోవచ్చా, కంప్లీట్ రెస్ట్ ఉండాలా మీలాగా అని అడుగుతారేమో. దాన్ని కూడా చెప్తానండి. కొంతమందికి కంప్లీట్ బెడ్లో పడుకొని ఉండడం, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండడం అంటే కుదరదు, అందరికి ఒకలా ఉండదు. అలాంటి వారి కోసం ఎన్ని పనులైనా చేసుకోవచ్చండి. స్టెప్స్ ఎక్కి దిగడం, కొంచెం అది చేయకుండా బరువులు ఎత్తడం అలాంటి పనులు చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చు. లాంగ్ జర్నీస్ కూడా మీరు ఎంత వీలైతే అంత వాటిని వదులుకుంటే మంచిది. జర్నీస్ చేయడం ఆఫ్ చేసుకుంటే మంచిది. ఈ వీడియో చూస్తున్న ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకు క్లియర్ చేస్తాను. మగవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్న మీ సిస్టర్స్ మీకు ఎవరైనా అవసరం ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do subscribe.